ఫ్రెండ్స్ బాగున్నారా యమహా ఫాసినోకి ఇంజన్ ఎలా మార్చాలి, ఫిల్టర్లు ఏమేమి క్లీన్ చేయాలి, ఎన్ని వస్తాయి ఏందనేది మీకైతే చూపిస్తాను. చూడండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద అయితే ఈ విధంగా 12mm సైజ్ బోల్ట్ అవుట్ వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని లూజ్ చేసుకోవాలి. రెడ్ మార్క్ ఇస్తున్నాం కదా, ఆ బోల్ట్ అయితే వస్తుంది. బోల్ట్ రింగ్ కానీ బిట్ కానీ యూజ్ చేసి అయితే లూజ్ చేయాలి. స్పాండర్ అయితే వేయకండి. మనం లూజ్ చేసేటప్పుడు వాషర్ ఎలా ఉంది ఏందనేది చూసుకోవాలి. వాషర్ డ్యామేజ్ అయితే వాషర్ కూడా మార్చుకోవాలి. ఇంజన్ అయితే డౌన్ చేశాను. ఇంజన్లు డ్రై చేసిన తర్వాత ఎంత క్వాంటిటీ ఉందో కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఎన్ని ఎంఎల్ అయితే ఉన్నాయి. మనం ఫిల్ చేసేటప్పుడు 800 ml అయితే ఫిల్ చేస్తాము. డౌన్ చేసినప్పుడు కూడా మనం ఎన్ని ఎంఎల్ అయితే వచ్చిందో చెక్ చేసుకోవాలి ఒకసారి. ఏ బండికైనా ఇలా ఆయిల్ డ్రై చేసిన తర్వాత ఒక 10 seconds బండి అయితే రన్నింగ్లో పెట్టండి. ఫిల్టర్లో ఉండే ఆయిల్, హెడ్లో ఉండే ఆయిల్ కూడా పూర్తిగా అయితే డ్రై అవుతుంది. చూసారు, ఎప్పుడైతే ఆయిల్ అయితే ఏం రావటం లేదు, బండి స్టార్టింగ్లో ఉంది. బండి ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ డ్రాప్స్ పడుతూ ఉంటుంది చూడండి. చూసారా, డ్రాప్స్ అయితే పడుతున్నాయి. ఆయిల్ డౌన్ చేసిన తర్వాత బోల్ట్ టైట్ చేసుకోవాలి. బోల్ట్ టైట్ అనేది మరీ ఓవర్ టైట్ కాకుండా మీడియం టైట్ అయితే చేసుకోండి. హెవీగా టైట్ చేయటం వల్ల బోల్ట్ అయినా స్లిప్ అవుతుంది, కేస్ అయినా క్రాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మనం ముందుగా కింద బోల్ట్ డ్రై చేసాం కదా, ఇప్పుడు సైడ్ మనకు ఫిల్టర్ వస్తుంది, ఆయిల్ ఫిల్టరు. అక్కడ ఈ క్యాప్ అయితే ఓపెన్ చేసుకొని ఫిల్టర్ అన్నీ క్లీన్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఫిల్టర్ ఎందుకు క్లీన్ చేసుకోమంటున్నానంటే, ఫిల్టర్లో కొన్ని నలకలు అయితే ఉంటాయి. అవి ఆయిల్ ఫిల్టర్కి అడ్డం పడి ఫిల్టర్ అవ్వకుండా ఇబ్బంది అయితే పడుతుంది. అలా ఫిల్టర్ బ్లాక్ అయినప్పుడు హెడ్లోకి బోర్లోకి ఆయిల్ సప్లై అనేది అవ్వదు. అది మనం అర్థం చేసుకొని ఓపెన్ చేసి చూసుకోవాలి. ఆయిల్ క్యాప్ అయితే ఓపెన్ చేశాను. క్యాప్లో చూసారా ఎలాగైతే డస్ట్ ఉందో, రబ్బర్ పేస్ట్ లాంటిది ఉంది. అది షోరూంలో కూడా క్లీన్ చేయలేదు వాళ్ళు. చూసారా, ఇంజిన్ ఫిట్టింగ్ అయ్యేటప్పుడు ఈ పేస్ట్ అయితే అప్లై చేస్తారు. కంపెనీలో సర్వీసింగ్ ఇచ్చినా కానీ వాళ్ళు అయితే దాన్ని క్లీన్ చేయలేదు. ఓన్లీ కింద డ్రై బోల్ట్ వరకు ఓపెన్ చేసి ఆయిల్ అయితే చేంజ్ చేశారు. మనం కింద బోల్ట్ డ్రై చేయాలి, సైడ్ ఇలా ఆయిల్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఆ క్యాప్ కూడా ఓపెన్ చేసి మొత్తం అయితే చెక్ చేసుకోవాలి. చూసారా, అల్యూమినియం చిన్న పీస్ అయితే ఒకటి ఉంది. ఇంజిన్ ఫిట్టింగ్ అయినప్పుడు అలాగైతే ఉంటాయి. అది షోరూంలో కూడా చెక్ చేయలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి బయట మెకానికల్కి, కంపెనీల మెకానికల్కి ఎంత తేడా అయితే ఉంది అని. స్కూటీలకు కానీ బైకులకు కానీ ఏ వెహికల్స్కైనా ఫిల్టర్ అనేది చాలా ముఖ్యమైన పార్ట్.
ఈ క్యాప్ కూడా మరీ హెవీ టైట్ కాకుండా మీడియం టైట్లోనే టైట్ చేసుకోవాలి. అంటే బోల్ట్కి క్యాప్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది అల్యూమినియం పార్ట్ కాబట్టి ఇంకా ఎక్కువ ఛాన్సు డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. చూసారు ఆయిల్ అయితే ఎంత వచ్చిందో, 550 ml అయితే మనకు డ్రై అయింది. ఇలా చెక్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ టైం మార్చేటప్పుడు ఎంత వచ్చింది అనేది మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది. మన స్కూటీలకి క్యాస్ట్రాల్ యాక్టివ్ అయితే ఫిల్ చేస్తాము 10W13. తర్వాత గేర్ బాక్స్ ఆయిల్ ఎలా మార్చాలి అనేది చూపిస్తాను. ముందుగా కింద అయితే 12 mm సైజ్ బోల్ట్ అవుట్ వస్తుంది, దాన్ని లూజ్ చేసుకోవాలి. గేర్ బాక్స్ ఆయిల్ ఎందుకు మార్చాలి అని చెప్తున్నానంటే, గేర్ బాక్స్ లోపల 5 బేరింగ్లు అయితే వస్తాయి, వీల్స్ ఉంటాయి. ఆ బేరింగ్లకి ఆయిల్ అనేది అప్లై అవుతూ ఉండాలి. అప్లై అవ్వడం వల్ల గేర్ బాక్స్ బేరింగ్స్ అయితే పగిలిపోతాయి. అలా పగిలినప్పుడు రన్నింగ్లో బండి ఒక్కసారిగా అయితే ఆగిపోతుంది. అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే గేర్ బాక్స్ ఆయిల్ కంపల్సరిగా మార్చుకోవాలి. పైన క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఆయిల్ డ్రై అవ్వడానికి ఇలా వెనక్కి సైడ్కి అయితే బండిని వాల్చుకోవాలి. వాల్చుకోవడం వల్ల ఉండేటువంటి ఆయిల్ కూడా పూర్తిగా డ్రై అయితే అవుతుంది. చూసారా, వాల్చడం వల్ల ఆయిల్ అయితే వస్తుంది. బోల్ట్ నీట్గా తెచ్చుకొని ఆయిల్ డ్రై అయినప్పుడు కింద డ్రాప్స్ అయితే ఉంటాయి, అవి కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని బోల్ట్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఇంజిన్ సంబంధించిన బోల్ట్ ఏదైనా కానీ హెవీ టైట్ అయితే చేయకూడదు. గేర్ బాక్స్ ఆయిల్ ఎంత వచ్చింది అనేది మీకు చూపిస్తాను చూడండి. గేర్ బాక్స్ ఆయిల్ అయితే మనకు 100 ml అయితే వచ్చింది. మనము 130 ml అయితే ఫిల్ చేయాలి. నేనైతే గేర్ ఆయిల్తో కూడా కొంచెం గ్రీస్ అయితే మిక్సింగ్ చేసి వేస్తాను. కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు మన్నికగా అయితే ఉంటుంది. ఇలాగైతే గేర్ బాక్స్ ఆయిల్ ఫిల్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.